తెలంగాణలో వచ్చే ఏడాది జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు ఇప్పటి నుంచే కసరత్తు జరుగుతోంది. సెప్టెంబర్ తర్వాత ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించనుండగా ఆశావహులు ఇప్పటి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2027 మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలో పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ మద్దతుతో మల్లన్న విజయం సాధించారు. ఆయన పదవీకాలం 2027 మార్చి 9తో ముగుస్తోంది. స్థానం ఖాళీ కావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఎన్నికల ముందస్తు వేడి ఆశావహుల్లో, పార్టీల్లో కనిపిస్తోంది. 2021లో 72 మంది, 2024 ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. గతంలో 5 లక్షల వరకు ఉన్న ఓటర్లు ఇప్పుడు కొత్త నమోదుతో మరింత పెరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఫైనల్ జాబితా, మార్చిలో ఎన్నికలు. ఈలోపు ఈ నియోజకవర్గంలో ఎన్ని రాజకీయ మలుపులు చోటు చేసుకుంటాయో అనే చర్చ జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధానికి తెరలేచింది. నిరుద్యోగ యువత, విద్యావంతుల తీర్పు ఎటువైపు ఉంటుందో తేల్చేవే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలని ప్రతిపక్షాలంటున్నాయి. అధికార పక్షం ఆధిపత్యం నిలబడుతుందా? ప్రతిపక్షాల వ్యూహాలు ఫలిస్తాయా? లేక ఇండిపెండెంట్ అభ్యర్థులు మ్యాజిక్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే 3 నెలలు ఓటర్ నమోదు ప్రక్రియ కీలకం కానుంది.